ఒక మనవరాలు పేరు హరిత లావణ్య. ఇంతకన్నా ఏం కావాలి మనకి? ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా పెట్టుకొని వాళ్ళు పొద్దున లేస్తే సాయంత్రం వరకు వాళ్ళు ఇంత కష్టపడి ఇంత చేస్తున్నారంటే, వీళ్ళు అంతకుముందు ఫస్ట్ మన మంజుష గారు అడిగారు అందరినీ అప్పున్నాం అని. నాకు తెలిసి వీళ్ళు అప్పు తీరిపోయింది. మా సంతోష్ అన్న గారిని కూడా కొంత అప్పు తీరిపోయింది. మనం అందరం అయితే బాగున్నాము. నేను కూడా కొంచెం తీర్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాను. ఈ ప్రయత్నంలో అందరం భాగమై మనకి ఎంత వీలైతే మనం పొద్దున లేస్తే, నేను ఒకటే పొద్దున తెలుసుకున్నా, నేను ఎవరికైనా కొన్ని డబ్బులు ఇస్తా, ముక్కు మూసుకొని డబ్బులు లెక్క పెట్టండి, ముక్కు మూసుకొని ఖర్చు పెట్టండి. పెడతారా? ముక్కు మూసుకోండి, మీకు ఎన్ని డబ్బులు కావాలో ఇస్తా, ముక్కు మూసుకొని ఖర్చు పెట్టండి, గాలి తీసుకోవద్దు. చేయగలమా? అంటే మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ప్రకృతి మీద ఎంత ఆధారపడ్డాము, ప్రకృతి మీద ఎంత జీవిస్తున్నామో, ప్రకృతి లేనిదే మనం ఉండలేము. ప్రకృతి ఈ కోపం వస్తే ఎన్ని విలేతాండవాళ్ళు చూసినప్పుడు మనకు తెలుసు. ప్రకృతికి ఇలా చేస్తున్నారు, వీళ్ళని ఎందుకు మన అందరి ముందు చూపించదలుచుకున్నాడు. నా సినిమా కన్నా ఎక్కువ ఇలాంటి వాళ్ళు ఇన్స్పైర్ తీసుకొని ఎంతో కొంత దాన్ని మనం కూడా ముందుకు వెళ్దాము, మన ప్రయత్నం చేద్దాము, మొక్కలు నాడదాము అనే ఆలోచన. రాజసాగర్ అన్న మక్కన్ సింగ్ గారు అక్కడ మా లోకల్ తీశారు, అది చేశారు. తొందరగా ఇన్స్పైర్ అయితే నేను 10 లక్షల మొక్కలు నాటుతున్నాం అన్నారు. మేము కూడా మా ఇప్పుడు మేము కూడా వారి వంతుగా